దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిలు మిషను ప్రార్థనా మంజరిలో స్వస్థత ప్రస్తుతి ప్రార్థన. లోకైక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యమును పేరుగల ప్రభువా, నిన్ను గూర్చి వాక్యమనియు దేవుడనియు వ్రాయించినందుకు నీకనేక వందనములు. సమస్తమును నీ మూలముగా కలిగినదనియు కలిగియున్నదేదియు నీవు లేకుండా కలుగలేదనియు గ్రంథంలో నున్నందుకై నీకు స్తోత్రములు తండ్రి. ఈ వ్రాతను బట్టి ఉపయోగకరమైన సూర్యచంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షదులు, భూమిలోని లోహములు ఇవన్నీ నీవు లేకుండా కలుగలేదు గనుక నీకనేక స్తుతులు. వాటికి నరులకున్నట్లు వాక్కున్న ఎడల అవి కూడా మమ్మును కలుగజేసినందుకు నీకు వందనములు అని చెప్పక మానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చినందుగాని వందనములు ఆచరించినదిగాను ఉన్నది గనుక నీకనేక వందనములు. లోకము పాపమై ఉన్నందువల్ల లోకము వలన తెలియబడుటకై లోకములో ప్రత్యక్షమైనావు గనుక నీకనేక నమస్కారములు. కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకొనుట వలన లోకమును గణపరిచినావు గనుక నీకు వందనముల సమర్పించుకొనుచున్నాము. మా మానవులు నిన్ను అంగీకరింపవలనని కోరి ఉన్నావు. మా మానవుల శరీరమునే ధరించుకుని ఉన్నావు. ఇట్లు మా శరీరమును గౌరవపరిచినావు గనుక నీకనేక స్తోత్రములు. పాపమును బట్టి వ్యాధితో నిండియున్న శరీరములను స్వస్థపరచుటకై మానవులను నీ యొద్దకు ఆకర్షించి నమ్మిన వారి శరీరములను స్వస్థపరిచిన గనుక నీకనేక స్తుతులు. ఒక్క శరీరమనే గాక శరీరమును నివాస మందిరముగా కలిగియున్న ఆత్మకు విశ్వాసం కలిగించి స్వస్థపరిచిన గనుక నీకు స్తోత్రములు అర్పించుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు కలుగు చేసిన లోకంలోనికి వచ్చిన పావనదేవ, శరీరమును స్వస్థపరిచిన శరీర రక్షక, ఆత్మను శుద్ధి చేసిన ఆత్మరక్షక, నీకనేక గౌరవానంద వందనములు. శరీరాత్మల వైద్యుడువైన తండ్రి, నా శరీరాత్మల కలంకమును పరిహరింతువని నీకు స్తుతులర్పించుచున్నాను. శరీరంలోని బాధలను, ఆత్మలోని బాధలను లేకుండా చేసి మాకు విమోచన కలిగింతువని నమ్మి, ఓ విమోచనకర్త, నీకు మా వందనములు ఆచరించుచున్నాము. దీనరక్షక, తమ్మును రక్షించుకున్న శక్తి లేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగమును వహించి నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకున్న దీనజన రక్షక, మా దీన ప్రార్థన ఆలకింతు అని ఆశించి నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. నీవు దేవుడు గనుక మా వ్యాధి బాధలు మేము చెప్పకముందే నీకు తెలిసే ఉన్నవి. ఈ విషయము మాకు ఆదరణకరమైన విషయమై ఉన్నది. మాకు తెలిసిన ఈ విషయమును గూర్చి నీకనేక వందనములు సమర్పించుచున్నాము. ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకను వలనో మాకు తెలియకపోయినను మా అంతరంగంలో ఉన్న కోరికను బట్టి మమ్మును బాగుచేయదు అని విశ్వసించి నిన్ను వందించుచున్నాము. ఆమేన్.